ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా అసలు వాస్తు దోషాలు, చిన్న చిన్న దోషాలు ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉంటారు. అయితే కొంతమందికి పెళ్లిళ్ళు లేటుగా అవ్వచ్చు, అసలు పెళ్లిళ్లే కాకపోవచ్చు. పెళ్లిళ్ళు అయినా కానీ మరి విడాకుల వరకు వెళుతుంది. ఈ మధ్య కాలంలో మనం చాలా అలాంటి కేసెస్ చూస్తున్నాం. అంటే వాస్తు దోషాలకి అలాగే పెళ్లిళ్ళు లేట్గా అవ్వడానికి లేదంటే విడాకులకి ఏమైనా సంబంధం ఉందా? అలాగే పిల్లల సంతానం విషయంలో కావచ్చు, చదువుల విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఏ అంశాలకు సంబంధించిన వాస్తుకు ఏదైనా రిలేటెడ్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి ప్రతి గురువారం కూడా లైవ్ లో సిద్ధంగా ఉంటారు. మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సాయిరామ్ గురుగారు. సాయిరామ్ గురుగారు, ముందుగా ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వేణుగర్ రెడ్డి మేడం. నేను కుకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. గురువు గారికి అలాగే భక్తి టీవీకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి కాల్ చేశాను మేడం. చెప్పండి. నాకు పెళ్ళైన 3 నెలలకి విడాకులు అయ్యాయి మేడం. పెద్దల సమక్షంలోనే జరిగిందండి. ఈ పెళ్ళైతే ఏదైతే ఉందో పెద్దల సమక్షంలోనే జరిగింది. ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళినా సెకండ్ మ్యారేజ్ కూడా ఇలాగ ఇబ్బంది పడతారని చెప్పారు మేడం జ్యోతిష్కులు కూడా. పెళ్లి జోలికి వెళ్ళకూడదు అనుకుని ఒక రోజు భక్తి టీవీలో గురువుగారి ప్రోగ్రాం చూశాను మేడం. ఇలాగే భక్తి టీవీలో గురువుగారి ప్రోగ్రాం చూసి ఒక్కసారి మా ఇంటి వాస్తును గురువు గారికి చూపిద్దామని చెప్పి గురువు గారికి పిలిచి మా ఇంటి వాస్తును చూపించామండి. మా ఇంట్లో గత 20 సంవత్సరాలుగా పడి ఉన్న ఇబ్బందులు పరిష్కారం ఏంటో అర్థమయ్యింది మేడం. గురువు గారికి చూపించాక గురువు గారు అష్టదిగ్బంధనం చేశారండి. మాకు గురువు గారు చెప్పినట్టుగా అష్టదిగ్బంధనం మేము చేయించుకున్నాము. అలాగే నా జాతక దోషాలకు కొంచెం ఇబ్బంది అయినా సరే పరిహారం చేసుకున్నాం మేడం. పరిహారం చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు చాలా బాగుంది. పరిహారం చేసుకున్న తర్వాత 3 నెలలకి మంచి సంబంధం వచ్చింది. ఇప్పుడు పెళ్ళయి నాకు ఒక బాబు కూడా పుట్టాడు మేడం. ఇప్పుడు నేను నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుందామని చెప్పేసి నేను కాల్ చేశాను మేడం. గురువు గారికి అలాగే భక్తి టీవీ యాజమాన్యానికి నా ధన్యవాదాలు మేడం. గురువు గారు బాగున్నారండి? సాయిరామ్. సాయిరామ్. గురువు గారు గుర్తుపట్టారండి? నేను వేణుగర్ రెడ్డిని. సాయిరామ్. 2 సంవత్సరాల క్రితం నాకు అష్టదిగ్బంధనం చేశారు గురువు గారు. ఇలా పెళ్లి విడాకులు అయ్యాయని చెప్పేసి నేను మిమ్మల్ని సంప్రదించాను గురువు గారు. సాయిరామ్. సాయిరామ్. బాబా గురువు గారు అష్టదిగ్బంధనం చేశారు గురువు గారు. నాకు చేసిన 3 నెలలకే నాకు మళ్ళీ మంచి సంబంధం కుదిరింది, పెళ్ళయింది. నాకు ఇప్పుడు ఒక బాబు కూడా పుట్టాడు గురువు గారు. సాయిరామ్. చాలా సంతోషంగా ఉన్నానండి. సాయిరామ్. ధన్యవాదాలు గురువు గారు. షిరిడి సాయి శుభాశిస్తులు. థ్యాంక్ యూ అండి రెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే, అంటే ఇలాంటి కేసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటేనమ్మా, ఇప్పుడు ప్రతి పేరెంట్ కూడా ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఏవో ఒక ఇల్లు కట్టుకుంటారు. ఆ రోజు స్తోమత ఉంటుంది, ఇల్లు కట్టుకుంటారు. కానీ అదే ఇంట్లో పిల్లలు ఏంటంటే పెద్దగా అవుతారు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత సరే విడాకులు అవ్వడానికి వాస్తుతో పాటు జాతక దోషాలు 2 ఉన్నప్పుడు తొందరగా అవుతాయి. అలాగే వాస్తు బలంగా ఉన్నప్పుడు మనము ఆస్ట్రాలజీ ప్రకారము దోషం ఉన్నప్పుడు కూడా సర్దుకొని కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళొచ్చండి. సర్దుకొని కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళొచ్చు. అలా కాకుండా వాస్తు దోషముతో కూడి ఉండే ఇల్లు, అలాగే ఆస్ట్రాలజీ కూడా దోషం ఉన్నప్పుడు, అంటే అబ్బాయి జాతకములు కూడా దోషములు ఉన్నప్పుడు, ఈ 2 పీడిస్తున్నప్పుడు ఏంటంటే భయంకరమైన ఇబ్బందుల్ని మనము అనుభవించాల్సి ఉంటుందమ్మ. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు సుమారు 3 ఇయర్స్ అమ్మ, దాదాపు 3 ఇయర్స్ అనుకుంటాను. అప్పుడు ఒక విడాకులు అయ్యి, అంటే మ్యారేజ్ అయ్యి మంచి మ్యారేజ్ చేసుకొని విడాకులు అయిన తర్వాత మనని ఇన్విటేషన్ చేశారు. వాళ్ళ మదర్ పిలిపించారు. భక్తి టీవీలో చూసి పిలిచినప్పుడు వీళ్ళు నమ్మకపోయేది, పిల్లలు కదా జాబ్ చేసుకుంటూ. అలాంటి టైంలో నేను వెళ్ళి ఆ ఇంటిని చూస్తే పరిసరాలు వీళ్లకు ఉత్తరంలో పెద్ద బిల్డింగ్ కట్టేశారండి. చాలా హైట్, ఎత్తైన బిల్డింగ్. గృహకర్తరి దోషం ఏర్పడింది. ఇక్కడ హైదరాబాదే. అయితే గృహకర్తరి దోషం వాళ్ళకు ఏర్పడ్డది. దాని తర్వాత అక్కడ వాళ్ళకున్న దోషం ఏంది అంటే చూస్తే వాయుంలో లిఫ్ట్ వచ్చేసింది. వాయుంలో పూర్తి వాయుంలో లిఫ్ట్ ఒకటి ఉన్నది.
అలాగే మనం చూస్తే ఆగ్నేయంలో కప్పుబడి ఉందంటే ప్లేసెస్ అనేది ప్రాథమిక సూత్రాలకి అనుకూలంగా లేదు వీళ్ళు. డోర్స్, విండో, కిచెన్, బెడ్రూమ్స్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కానీ కొన్ని దోషాలు ఆ గృహానికి రోజు రోజుకి జీవము లేకుండా చేసేసింది. అంటే వాస్తు దోష ఒక మనిషి కూడా మనకి ఏదైనా సమస్యలతో రోజు రోజుకి మనం వీక్ ఎలా అవుతామో హౌస్ కూడా 15 ఏళ్లలో డౌన్ అయిపోతుంది, దాని వాస్తు బలాన్ని కోల్పోతుంది. ఈ లోపల పిల్లలు పెద్దగా అవుతారు, చదువుకుంటారు, అక్కడ ఉన్న వాస్తు దోషాలు, పేరెంట్స్ కష్టపడుతుంటారు, వ్యాపారంలో లాభ నష్టాలను భరించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటారు, పిల్లల్ని పెళ్లి చేసేసరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అప్పుడు అబ్బాయి జాతక దోషం చూసినప్పుడు అబ్బాయికి నాగదోషం ఉన్నది, గ్రహణ దోషం ఉన్నది, ఇలాంటి వాస్తవానికి కొన్ని దోషములు ఉన్నాయి, పరిశీలించాము. అలాగే తక్షక కాల సర్పదోషం ఉన్నది. ఇలాంటి దోషములు ఉన్నప్పుడు పరిశీలించి ఆ జాతకాన్ని, దోషాన్ని పరిహారము చేయడం జరిగింది. అలాగే గృహానికి అష్టదిగ్బంధన చేసిన తర్వాత చెప్పాము, ఎందుకంటే కొన్ని దోషములు ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా ఫెయిల్ అవుతుంటుంది కొంతమందికి అండి. వాళ్ళు ఎంతో జాగ్రత్తగా, ఎంతో అనుభవంతో వస్తారండి. ఎందుకు అంటే ఒకసారి దెబ్బతిన్న వ్యక్తి మళ్ళీ దెబ్బతిన్నారు కదా, అలా జాగ్రత్త పడుకుంటే వస్తారు. కానీ దోషములు పీడిస్తూ ఉంటాయి. జాతక దోషములు, కళత్ర దోషం ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయము. అలాగే గృహములో కూడా దోషము తోడ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే భయంకరమైన ఇబ్బందులు వస్తుంది. ఎందుకంటే ఒక పేరెంట్స్ ఒక మ్యారేజ్ చేయాలంటే అది జీవితంలో ఒక్కసారి చేసే ఒక కళ అన్నమాట. దానికి కావాల్సిన డబ్బు కానీ, సమయం కానీ, ధనం కానీ ఇవన్నీ సంపాదించాలంటే ఒక జీవితం సరిపోదండి. కానీ ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. భయంకరమైన వాస్తు దోషములు, భయంకరమైన జాతక దోషములు పట్టి పీడిస్తున్నా మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. ఎలాంటి మూఢనమ్మకాలు కూడా దరి చేయకుండా శాస్త్రీయ పద్ధతులు అష్టదిగ్బంధనంతో కంట్రోల్ చేసేస్తుంటాను. ఎందుకంటే మనము రాబోయే 20-30 సంవత్సరాల వాళ్ళ భవిష్యత్తుని చూడాలి.